ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఎదిగిన హీరోలు ఇండస్ట్రీలో చాలా తక్కువగా ఉన్నారు. అందులో చిరంజీవి ముందు వరుసలో ఉంటే ఆ తర్వాత జనరేషన్కు రవితేజ ఆదర్శం. ఇప్పుడు నాని, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు కూడా వచ్చారు. రవితేజ విషయానికొస్తే మాస్ రాజాగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఈయన ప్రయాణం ఎందరికో ఆదర్శం. ఎన్నో ఏళ్ల నిరీక్షణ, చిన్న పాత్రల నుంచి కష్టపడి మెయిన్ హీరో స్థాయికి ఎదిగి ఆ తర్వాత తనకంటూ సెపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. తనదైన ప్రత్యేక శైలి, అద్భుతమైన ఎనర్జీతో ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ను షేక్ చేశాడు మాస్ రాజా. ఆయన సినిమాలంటే మాస్ ఆడియన్స్కు ఒక పండుగలా ఉండేది. అయితే గత కొంతకాలంగా ఆయన ఎంచుకుంటున్న కథల విషయంలో జరుగుతున్న తప్పటడుగులు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. రవితేజ సినిమాలు అంటే ఒకప్పుడు కొత్తదనం, ఎంటర్టైన్మెంట్ గ్యారంటీగా ఉండేవి. కానీ ఈ మధ్య కాలంలో ఆయన కథల ఎంపిక పూర్తిగా రొటీన్ ఫార్ములాకు అంకితమైంది. పోలీస్, మాస్ మసాలా, కమర్షియల్ ఎంటర్టైనర్ అనే ఒకే మూసలో వస్తున్న కథలు ఆయన పాత సినిమాల ఛాయలను గుర్తుకు తెస్తున్నాయి. హీరో విలన్ మధ్య వైరం, కామెడీ, రొమాన్స్ అనే ఒక ప్యాకేజీతో ప్రతి సినిమా రావడంతో ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. కొన్ని సినిమాలు మినహా ఒకే ఫార్మాట్లో కథలు చెప్పడం వలన ఆయన కష్టపడి కట్టుకున్న కోటను ఆయనే కూల్చుకుంటున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత 10 ఏళ్లలో రాజా ది గ్రేట్, క్రాక్, ధమాకా తప్ప రవితేజ నుంచి చెప్పుకోదగ్గ సినిమాలే రాలేదు. ఒకప్పుడు మాస్ రాజా సినిమా విడుదల అవుతుంది అంటే థియేటర్స్ ముందు మాస్ జాతరే కనిపించేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. రొటీన్ కథల కారణంగా ప్రేక్షకులు ఆసక్తి చూపకపోవడంతో భారీ ఓపెనింగ్స్ మాట అటుంచితే కనీసం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేని స్థాయికి ఆయన సినిమాలు దిగజారిపోతున్నాయి అనే ఆవేదన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. క్రాక్, ధమాకా లాంటి హిట్లు వచ్చినా వాటి ముందు ఆ తర్వాత వచ్చిన సినిమాలు నిరాశపరచడం వల్ల అభిమానుల్లో నిరుత్సాహం పెరిగిపోతోంది. మాస్కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న హీరో సినిమాలు ఇప్పుడు రొటీన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడం బాధాకరం. ఈ దశలో రవితేజ చేయగలిగేది ఒక్కటే, కథల ఎంపికలో పూర్తి మార్పు తీసుకురావడం. ఆయనలోని అద్భుతమైన ఎనర్జీని, కామెడీ టైమింగ్ను సరికొత్త కథలు, వైవిధ్యభరితమైన స్క్రీన్ ప్లేతో కూడిన సినిమాలకు ఉపయోగించాలి. ఫార్ములా కథలను పక్కన పెట్టి ప్రయోగాత్మక కథలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే మాస్ రాజా తన పాత వైభవాన్ని తిరిగి పొందగలరు. లేదంటే ప్రేక్షకుల నిరాసక్తి, వరుస పరాజయాలు ఆయన కెరియర్ గ్రాఫ్ను మరింత దారుణంగా దెబ్బతీయడం ఖాయం.